Hi students. So మన computer organization లో the next topic control unit design. So design of control unit. So what is control unit? మనం arithmetic logical unit చూసాం, control unit చూసాం, memory unit చూసాం. ఇవన్నీ కూడా మనం previous parts లో చూసిన కొన్ని కాంపోనెంట్స్. అయితే అందులో ఇండివిజువల్ వర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. సో అందులో ఫస్ట్ వన్ మనకి సిలబస్లో ఉన్నది డిజైన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ డిజైన్లో ద మెయిన్ మేజర్ కేటగిరీస్, టూ మేజర్ కేటగిరీస్, హార్డ్వేర్ కంట్రోల్ అండ్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్. సో అంటే కంట్రోల్ యూనిట్ టాస్క్ అనేది, కంట్రోల్ యూనిట్ ప్రాసెస్ అనేది మనకి ఎన్ని పార్టీషన్స్లో జరుగుతుంది అంటే టూ పార్ట్స్లో. హార్డ్వేర్ కంట్రోల్ ఈజ్ వన్ పార్ట్ అండ్ మైక్రో ప్రోగ్రామ్ కంట్రోల్ ఈజ్ అనదర్ పార్ట్. సో హార్డ్వేర్ కంట్రోల్ అనేది ద మెయిన్ మెకానిజం. సో మెయిన్ మెకానిజం ఎక్కువగా మనకి ఏంటంటే కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ని రెస్పాండ్ అవ్వడానికి ప్రాసెస్ టు ప్రాసెస్ మనం సెండ్ చేసే డేటా, ప్రాసెస్ చేసే డేటాకి మనం ఇన్స్ట్రక్షన్స్ని ఎలా అనేది మనం కంట్రోల్ యూనిట్ ద్వారా పాస్ చేస్తూ ఉంటాం. సో ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ వచ్చేసరికి కంప్యూటర్ మెమొరీ, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ని హౌ టు రెస్పాండ్ ద ఇన్స్ట్రక్షన్స్. సో ఒక ప్రొసెసర్కి మనం ఎలా డేటాని సెండ్ చేయాలి అండ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి మెయిన్ బేస్ ఏంటి అంటే మనకి కంట్రోల్ యూనిట్. సో ఈ కంట్రోల్ యూనిట్ మెకానిజంకి వచ్చేసరికి హార్డ్వేర్ కంట్రోల్ అనేది కొన్ని టాస్క్ పెర్ఫామ్ చేస్తే మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ అనేది సమ్ డిఫరెంట్ మెకానిజంలో ఉంటుంది. సో దానికోసం టు ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్స్ ద ప్రొసెసర్ మస్ట్ హ్యావ్ సమ్ మీన్స్ ఆఫ్ జనరేటింగ్ కంట్రోల్ సిగ్నల్స్. సో ఆ సిగ్నల్స్ ఎలా పాస్ చేస్తాము ఏంటి అనేది చూద్దాం. ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ ద ప్రాపర్ సీక్వెన్స్. సో సిగ్నల్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి ప్రాపర్ సీక్వెన్స్లో వెళ్ళినప్పుడే మనకి అక్కడ కరెక్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ద కంప్యూటర్స్ ప్రాసెస్ అనేది డెఫినెట్గా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంప్లీట్గా మనం బేస్ చేసుకుని సిస్టమ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ టోటల్ టాస్క్స్ మీద మనకి ప్రాసెస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే కాన్సెప్ట్స్ బేస్ అయి ఉంటాయి. సో టోటల్గా ఈ డిజైనర్స్ అనేది, ఈ అప్రోచ్ అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి సాల్వ్ చేయడానికి మనకి డిజైన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ద్వారా అండ్ హార్డ్వేర్ కంట్రోల్ యూనిట్, మైక్రో ప్రోగ్రామ్ కంట్రోల్ ద్వారా మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాము. సో జనరల్గా కంట్రోల్ యూనిట్ కంట్రోల్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది. సో మెయిన్గా మనకి వైవా క్వశ్చన్ కానీ లేదు ఇంటర్వ్యూ క్వశ్చన్ కానీ కంట్రోల్ యూనిట్ ద్వారా మనం ఏం చేస్తాము, ఏం టాస్క్ పెర్ఫామ్ చేస్తాము అండ్ ఎలా అన్నప్పుడు ఇట్ జనరేట్ సమ్ కంట్రోల్ సిగ్నల్స్. ఆ కంట్రోల్ సిగ్నల్స్ని మనం ఇన్స్ట్రక్షన్స్ కింద, ఆ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం కంట్రోల్ సిగ్నల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ది హార్డ్వేర్ కంట్రోల్, నేను ఇక్కడ ఫస్ట్ పార్ట్ హార్డ్వేర్ కంట్రోల్ తీసుకున్నాను. హార్డ్వేర్ కంట్రోల్ అనేది సమ్ మెకానిజం టు ప్రొడ్యూస్ ద కంట్రోల్ సిగ్నల్స్ యూజింగ్ ఫైనైట్ స్టేట్ మిషన్స్. ఫైనైట్ స్టేట్ మిషన్స్ అనే మెకానిజం ఏదైతే ఉందో ఆ ఫైనైట్ స్టేట్ మిషన్స్ ద్వారా కొన్ని కంట్రోల్ సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో ఆల్రెడీ వాట్ ఈస్ కంట్రోల్ యూనిట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ప్రొడ్యూసింగ్ సమ్ కంట్రోల్ సిగ్నల్స్. సో అందులో హార్డ్వేర్ కంట్రోల్ ఈస్ పార్ట్ కాబట్టి డెఫినెట్గా ఇది కూడా ఇట్ ఈస్ ఎ మెకానిజం టు ప్రొడ్యూస్ ద కంట్రోల్ సిగ్నల్స్. అయితే ఇట్ ఈస్ డిజైన్డ్ యాజ్ ఎ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్. ఇది ఎలా డిజైన్ చేయబడింది అంటే సీక్వెన్స్గా లాజిక్ సర్క్యూట్ని బేస్ చేసుకుంటూ మనం సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్గా డిజైన్ చేయబడింది. అండ్ ద ఫైనల్ సర్క్యూట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై ది ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కనెక్టింగ్. సో మెయిన్ మనం ఇక్కడ యూజ్ చేసే ఫిజికల్ కాంపోనెంట్స్, డెఫినెట్గా హార్డ్వేర్ కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ డెఫినెట్గా మనం యూజ్ చేయాల్సిన థింగ్స్, ఫిజికల్ థింగ్స్ ఏంటి అంటే గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, డికోడర్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. ఈ ఫిజికల్ పార్ట్స్ యూజ్ చేస్తూ మనకి గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్లో బేసిక్ పార్ట్స్. నేను ఆల్రెడీ కమింగ్ సూన్ నెక్స్ట్ క్లాసెస్లో కూడా వీటి గురించి డెప్త్గా నేను వెళ్తాను. సో గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, డికోడర్స్, డిజిటల్ సర్క్యూట్స్ ఇవన్నీ యూజ్ చేస్తూనే మనం హార్డ్వేర్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ సిగ్నల్స్ని, ఇన్స్ట్రక్షన్స్ని మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అయితే దీనికి సంబంధించి ద మెయిన్ డయాగ్రామ్ ఇది. సో దిస్ ఈస్ ద హార్డ్వేర్ కంట్రోల్ యూనిట్. అయితే ఇందులో మనం ఏమేమి తీసుకున్నాము, అసలు టోటల్ ఎలా వెళ్తోంది ట్రావెలింగ్ అంతా కూడా సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఉన్న పార్ట్స్ ఏంటి అంటే మనం యూజ్ చేసే థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఫ్రమ్ మెమొరీ నుంచి మనం ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్కి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఈజ్ ద వన్ థింగ్, ఓన్లీ వన్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. అండ్ దిస్ ఈజ్ 3/8 డికోడర్ and this is 4/16 decoder. And the next one sequence counter, that is SC, sequence counter. Next control logic gates, some control logic gates. Okay, so దాని నుంచి మనం ఇన్పుట్స్, అవుట్పుట్స్
ఇన్పుట్స్ తీసుకుంటాం అండ్ అవుట్పుట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. దానికోసం కంట్రోల్ లాజిక్ గేట్స్. సో ఇందులో యూజ్ చేసే ద మెయిన్ పార్ట్స్ వచ్చేసరికి 1 ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అండ్ ద సెకండ్ వన్ 2 డికోడర్స్, 3/8 డికోడర్ ఒకటి అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి 4/16 డికోడర్ ఒకటి అండ్ ద లాస్ట్ వన్ 1 సీక్వెన్స్ కౌంటర్. సో ఈ 4 పార్ట్స్ మెయిన్ పార్ట్స్గా తీసుకుంటూ అండ్ సమ్ లాజిక్ గేట్స్ ద్వారా మనం ఈ ఆపరేషన్ అనేది, సో ఏదైతే కంట్రోల్ లాజిక్ యూనిట్ ఉంటుందో ఇది మనం పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇందులో ఫస్ట్ ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి అంటే మనం మెమొరీ నుంచి తీసుకునే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్? మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం రిజిస్టర్లో ఎలా స్టోర్ అవుతుంది, మెమొరీ రిఫరెన్స్ రిజిస్టర్స్ ఇలా ఏదైతే చూసామో కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్, మెమొరీ రిఫరెన్స్ ఇన్స్ట్రక్షన్స్ అని. సో 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. Instruction register is nothing but it is divided into 3 parts. 3 parts is nothing but first one mode and second one opcode and third one is nothing but address. So ఈ 3 parts reference ఏంటంటే ఫస్ట్ ఈ పార్ట్ 0 నుంచి 11 బిట్స్ ఆఫ్ మెమరీ అంటే టోటల్ 12 బిట్స్ అనేది అడ్రస్కి అలాట్ అయి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆపరేషన్ కోడ్ 3 బిట్స్ అంటే 12 నుంచి 14కి 3 బిట్స్ ఆఫ్ కోడ్ కంటైన్ చేసుకుంటుంది. అండ్ ద లాస్ట్ వన్ ఓన్లీ 1 బిట్ కోడ్, దట్ ఈస్ మోడ్ మీన్స్ 0 అయితే డైరెక్ట్ అండ్ 1 అయితే ఇండైరెక్ట్. సో అది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము. సో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంటే ఇక్కడ మనం 1 ఇస్తే దట్ ఈస్ ఇండైరెక్ట్ అండ్ 0 ఇస్తే డైరెక్ట్. సో ఇక్కడ 0 నుంచి 11 అంటే ఇక్కడ టోటల్ 12 బిట్స్ ఆఫ్ కోడ్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ లాజిక్ గేట్స్. అండ్ ద సెకండ్ పార్ట్ 3/8 డికోడర్. ఇక్కడ మనం తీసుకున్న డికోడర్ 3/8 అంటే ఇన్పుట్ అనేది 3 ఉంటే అవుట్పుట్ అనేది 8. సో 3 బిట్స్ ఆఫ్ మెమొరీ ఇన్పుట్ ఈస్ గోయింగ్ టు 8 బిట్స్ ఆఫ్ అవుట్పుట్. సో 12 ఈస్ 1 ఇన్పుట్, 13 ఈస్ 1 ఇన్పుట్ అండ్ 14 ఈస్ 1 ఇన్పుట్. సో ఇన్పుట్ ఈస్ నథింగ్ బట్ బిట్స్ అంటే కంపల్సరీ బైనరీ ఫార్మేషన్ కాబట్టి either 0 or 1 మనం తీసుకుంటాము. సో ఇక్కడ ఇది ఎన్ని బిట్స్ ఆఫ్ అవుట్పుట్ కింద కన్వర్ట్ అయిందంటే 8 బిట్స్, దట్ ఈస్ 0 1 2 3 4 5 6 7 అంటే 7 అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు ది కంట్రోల్ లాజిక్ గేట్స్. D0 0 నుంచి వచ్చిన అవుట్పుట్ D0, 1 నుంచి వచ్చిన అవుట్పుట్ D1, D2, D3, D4, D5, D6, D7. సో D0 టు D7 టోటల్ 8 అవుట్పుట్స్ అనేవి మనం కంట్రోల్ లాజిక్ గేట్స్కి సెండ్ చేస్తున్నాం బై 3/8 డికోడర్. అంటే ఏదైతే ఆపరేషన్ కోడ్ 3 బిట్స్ ఆఫ్ మెమొరీ ఉందో, 3 బిట్స్ ఆఫ్ కోడ్ ఉందో ఆ 3 బిట్స్ ఆఫ్ ఆప్ కోడ్ నుంచి మనం 8 బిట్స్ ఆఫ్ అవుట్పుట్ని సెండ్ చేసాం. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి మోడ్ విచ్ ఇస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. నెక్స్ట్ వన్ 4/16 decoder. 4/16 decoder is nothing but 4 inputs, it producing 16 outputs. 4 inputs nothing but sequence counter nunchi it is increment every time increment by 1. So increment అనేది మనకి 1 1 1 increment అవుతూ ఉంటుంది. అండ్ క్లియర్ ఈజ్ నథింగ్ బట్ 1 టైం మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ క్లియర్డ్. సో 1 టాస్క్ ఈస్ కంప్లీటెడ్, ఇట్ ఈస్ క్లియర్డ్, దెన్ అనదర్ టాస్క్ ఇట్ ఈస్ క్లియర్డ్. సో అలా క్లాక్ ఇంటర్వెల్స్తో మనం ఏం చేస్తాము అంటే క్లియర్ చేసుకుంటూ వీటిని 1 1 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ సీక్వెన్స్ కౌంటర్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ వేలో మనం సెండ్ చేస్తూ ఉంటాము. సో సీక్వెన్స్ SC కెన్ కౌంట్ ఇన్ బైనరీ ఫ్రమ్ 0 through 15. ఆ 0 through 15 నథింగ్ బట్ 0 1 2 3 4 5 6 7 8 9 అలా అండ్ సో ఆన్ 15. టోటల్ ఇట్ ఈస్ 16 బిట్. సో ఇక్కడ నుంచి నేను ఎన్ని ఇన్పుట్స్ పంపించాను? ఓన్లీ 4 టైమ్ ఇంటర్వెల్స్ పంపించాను. సో 4 టైమ్ ఇంటర్వెల్స్ ఈస్ గోయింగ్ టు 16 time intervals from 0 to 15. Time intervals is represented as T0, T1, T2, T3 and so on T15. From 0 to start chesam kabatti T15 to end ayindante total any time intervals 16 time intervals. So this is total control logic unit lo mana hardware control unit ki sambandhinchina the main diagram, that is main block diagram. అయితే ఈ diagram కి సంబంధించి మనం కొన్ని పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో దోస్ పాయింట్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 డికోడర్స్ మనం ఆల్రెడీ ఇందాక చెప్పాను. 3 ఇన్పుట్స్ ఇస్తే మనకి 8 అవుట్పుట్స్, దట్ ఈస్ 3/8 డికోడర్. 4 ఇన్పుట్స్ ఇస్తే 16 అవుట్పుట్స్, దట్ ఈస్ 4/16 డికోడర్. 1 సీక్వెన్స్ కౌంటర్ అండ్ నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్ అంటే కంట్రోల్ లాజిక్ గేట్స్. అండ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏదైతే మనం IR తీసుకున్నామో ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ఫస్ట్ థింగ్ an instruction fetched from the memory unit is placed in the IR. ఏదైతే మెమొరీ నుంచి మనం 1 ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసామో దాన్ని తీసుకొచ్చి IR లో ప్లేస్ చేసాం.
అగైన్ ఐఆర్ ఇన్క్లూడ్స్ హౌ మెనీ ఫీల్డ్స్ 3 ఫీల్డ్స్ సేమ్ మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకుంది ibit opcode and 0 to 11 the address part. Opcode is nothing but 12 to 14. It is coded with 3 by 8 decoder. Opcode అంటే ఇందాక మనం మిడిల్ పార్టీషన్ తీసుకున్నాం 12, 13, 14. ఆ 3 పార్ట్స్ వచ్చేసరికి మనకి ఆప్కోడ్ రిప్రజెంట్ చేస్తుంది. ఆప్కోడ్ అనేది 3 by 8 decoder కి ఇన్పుట్స్ కింద సెండ్ చేస్తుంది. దెన్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ 8 అవుట్పుట్స్. The outputs of the decoders are designated by the ఇందాక మనం చూసాం కదా D0, D1, D2, D3 and so on. D7. So from D0 to D7 total 8 outputs. Opcode 15-bit is transferred to a flip-flop designated by the symbol 1. That is indirect. 1 మనం అక్కడ రిప్రజెంట్ చేయలేదు. Bits 0 to 11 are applied to the control logic gates. That is 3 parts. మనం ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ లో 3 parts లో the first part is address part 0 to 11 and the last part 15 is the mode. And the middle part is very very important one opcode because మనం decoder కి సెండ్ చేసి ఆపరేషన్ కోడ్ ద్వారానే మనం డీకోడర్స్ చేస్తున్నాం కాబట్టి that is the third part. So total గా what is control logical unit and hardware unit అనేది మనం ఈరోజు డిస్కస్ చేసాం. The next second partition వచ్చేసరికి మనకి మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్. సో డిజైన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకుందాం. సెకండ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. దట్ ఈస్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్.